పాకిస్తాన్. పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? గత 2 రోజులుగా పిచ్చి ప్రేలాపనలు చేస్తూ పాకిస్తాన్ నేతలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారా? ఉక్రెయిన్ పాలహస్తీనా పరిస్థితి తమకు వస్తుందని ముందే గ్రహించాయి. పైకి మేకపోతు గాంభీర్యం కనబరుస్తున్న లోలోపల మాత్రం భయంతో వణికిపోతున్న సందర్భం ఇప్పుడు అక్కడ నెలకొందని తెలుస్తోంది. దానికి నిదర్శనమే ఈ వార్త. We are different from the Hindus. Our religion is different. Our thoughts are different. Our ambitions are different. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఇటీవలే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణమైంది. ఈ దాడిలో 26 మందికి పైగా పర్యాటకులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే. మరి ఈ దాడికి ప్రతిస్పందనగా భారతదేశం తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తూ మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య నీటి పంపకాన్ని నియంత్రించే ఈ కీలకమైన ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఇరు దేశాల మధ్య ప్రధాన వాణిజ్య మార్గమైన అటారీ సరిహద్దును మూసివేశారు. భారత్లో ఉన్న పాకిస్తాన్ జాతీయుల వీసాలను రద్దు చేయడంతో పాటు కొత్త వీసాల జారీని నిలిపివేశారు. ఇరు దేశాలు తమ దౌత్య కార్యాలయంలోని సిబ్బందిని తగ్గించుకున్నాయి. భారతదేశం ఈ దాడికి పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలే కారణమని ఆరోపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దాడికి పాల్పడిన వారిని భూమి చివరి వరకు వెంటాడి శిక్షిస్తామని గట్టిగా హెచ్చరించారు. जिन्होंने ये हमला किया है उन आतंकियों को सजा मिलेगी. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాకిస్తాన్ కు గట్టిగా సమాధానం చెప్పామని స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్తాన్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. తమ ప్రమేయం లేదని చెబుతోంది. అయితే పాకిస్తాన్ కూడా ప్రతిస్పందనగా కొన్ని చర్యలు తీసుకుంది. భారతీయ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయడంతో పాటు భారత్తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. అంతేకాకుండా 1972లో కుదిరిన షిమ్లా ఒప్పందాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేస్తే దానిని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. మరోవైపు పాకిస్తాన్ సైతం ఇండియాకు దీటుగానే సమాధానం ఇస్తోంది. సింధు జలాలను నిలుపుదల చేస్తే యుద్ధాన్ని కోరి తెచ్చుకున్నట్టే అని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలకు రెడీ అవుతుంది. ఆర్మీ సైన్యానికి సెలవులు కూడా రద్దు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ విమానాలతో పాకిస్తాన్ ఆర్మీ సన్నద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది. భారత్ ఎప్పుడైనా దాడి చేయొచ్చునని భావిస్తోంది పాకిస్తాన్. మరి ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాలకు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితులు దక్షిణాసియా ప్రాంతీయ భద్రతకు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు పహల్గాం ఉగ్రదాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్లో సాగిస్తున్న ఉగ్రవేటలో కీలక విజయం సాధించాయి. తాజాగా లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తఫ్ లలీని కూడా మట్టుబెట్టాయి. అలాగే ఉగ్రవాదుల ఆచూకీ ఇచ్చిన వారికి 20 లక్షల బహుమతిగా ఇస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయి. గతంలా కాకుండా దాడి జరిగిన వెంటనే ఉగ్రవాదులను హతమొందించేందుకు తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది న్యూ ఇండియా, ఇలాగే బద్రిస్తాం అని చెబుతున్నట్లుగా భావించవచ్చు. పాకిస్తాన్ పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? గత 2 రోజులుగా పిచ్చి ప్రేలాపనలు చేస్తూ పాకిస్తాన్ నేతలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారా? ఉక్రెయిన్ పాలహస్తీనా పరిస్థితి తమకు వస్తుందని ముందే గ్రహించాయి. పైకి మేకపోతు గాంభీర్యం కనబరుస్తున్న లోలోపల మాత్రం భయంతో వణికిపోతున్న సందర్భం ఇప్పుడు అక్కడ నెలకొందని తెలుస్తోంది. దానికి నిదర్శనమే ఈ వార్త. We are different from the Hindus. Our religion is different. Our thoughts are different. Our ambitions are different. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఇటీవలే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణమైంది. ఈ దాడిలో 26 మందికి పైగా పర్యాటకులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే. మరి ఈ దాడికి ప్రతిస్పందనగా భారతదేశం తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తూ మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య నీటి పంపకాన్ని నియంత్రించే ఈ కీలకమైన ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఇరు దేశాల మధ్య ప్రధాన వాణిజ్య మార్గమైన అటారీ సరిహద్దును మూసివేశారు.
భారత్ లో ఉన్న పాకిస్తాన్ జాతీయుల వీసాలను రద్దు చేయడంతో పాటు కొత్త వీసాల జారీని నిలిపివేశారు. ఇరు దేశాలు తమ దౌత్య కార్యాలయంలోని సిబ్బందిని తగ్గించుకున్నాయి. భారతదేశం ఈ దాడికి పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలే కారణమని ఆరోపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దాడికి పాల్పడిన వారిని భూమి చివరి వరకు వెంటాడి శిక్షిస్తామని గట్టిగా హెచ్చరించారు. जिन्होंने ये हमला किया है उन आतंकियों को सजा मिलेगी. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాకిస్తాన్ కు గట్టిగా సమాధానం చెప్పామని స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్తాన్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. తమ ప్రమేయం లేదని చెబుతోంది. అయితే పాకిస్తాన్ కూడా ప్రతిస్పందనగా కొన్ని చర్యలు తీసుకుంది. భారతీయ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయడంతో పాటు భారత్తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. అంతేకాకుండా 1972లో కుదిరిన షిమ్లా ఒప్పందాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేస్తే దానిని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. మరోవైపు పాకిస్తాన్ సైతం ఇండియాకు దీటుగానే సమాధానం ఇస్తోంది. సింధు జలాలను నిలుపుదల చేస్తే యుద్ధాన్ని కోరి తెచ్చుకున్నట్టే అని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలకు రెడీ అవుతుంది. ఆర్మీ సైన్యానికి సెలవులు కూడా రద్దు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ విమానాలతో పాకిస్తాన్ ఆర్మీ సన్నద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది. భారత్ ఎప్పుడైనా దాడి చేయొచ్చునని భావిస్తోంది పాకిస్తాన్. మరి ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాలకు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితులు దక్షిణాసియా ప్రాంతీయ భద్రతకు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్లో సాగిస్తున్న ఉగ్రవేటలో కీలక విజయం సాధించాయి. తాజాగా లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లలీని కూడా మట్టుబెట్టాయి. అలాగే ఉగ్రవాదుల ఆచూకీ ఇచ్చిన వారికి 20 లక్షల బహుమతిగా ఇస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయి. గతంలా కాకుండా దాడి జరిగిన వెంటనే ఉగ్రవాదులను హతమొందించేందుకు తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది న్యూ ఇండియా, ఇలాగే బదిలిస్తాం అని చెబుతున్నట్లుగా భావించవచ్చు. పాకిస్తాన్ పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? గత 2 రోజులుగా పిచ్చి ప్రేలాపనలు చేస్తూ పాకిస్తాన్ నేతలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారా? ఉక్రెయిన్ పాలహస్తినా పరిస్థితి తమకు వస్తుందని ముందే గ్రహించాయి. పైకి మేకపోతు గాంభీర్యం కనబరుస్తున్న లోపల మాత్రం భయంతో వణికిపోతున్న సందర్భం ఇప్పుడు అక్కడ నెలకొందని తెలుస్తోంది. దానికి నిదర్శనమే ఈ వార్త. We are different from the Hindus. Our religion is different. Our thoughts are different. Our ambitions are different. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఇటీవలే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణమైంది. ఈ దాడిలో 26 మందికి పైగా పర్యాటకులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే. మరి ఈ దాడికి ప్రతిస్పందనగా భారతదేశం తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తూ మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య నీటి పంపకాన్ని నియంత్రించే ఈ కీలకమైన ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఇరు దేశాల మధ్య ప్రధాన వాణిజ్య మార్గమైన అటారీ సరిహద్దును మూసివేశారు. భారత్ లో ఉన్న పాకిస్తాన్ జాతీయుల వీసాలను రద్దు చేయడంతో పాటు కొత్త వీసాల జారీని నిలిపివేశారు. ఇరు దేశాలు తమ దౌత్య కార్యాలయంలోని సిబ్బందిని తగ్గించుకున్నాయి. భారతదేశం ఈ దాడికి పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలే కారణమని ఆరోపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దాడికి పాల్పడిన వారిని భూమి చివరి వరకు వెంటాడి శిక్షిస్తామని గట్టిగా హెచ్చరించారు. जिन्होंने ये हमला किया है उन आतंकियों को सजा मिलेगी. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాకిస్తాన్ కు గట్టిగా సమాధానం చెప్పామని స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్తాన్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. తమ ప్రమేయం లేదని చెబుతోంది. అయితే పాకిస్తాన్ కూడా ప్రతిస్పందనగా కొన్ని చర్యలు తీసుకుంది. భారతీయ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయడంతో పాటు భారత్తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. అంతేకాకుండా 1972లో కుదిరిన
షిమ్లా ఒప్పందాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేస్తే దానిని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. మరోవైపు పాకిస్తాన్ సైతం ఇండియాకు దీటుగానే సమాధానమిస్తోంది. సింధు జలాలను నిలుపుదల చేస్తే యుద్ధాన్ని కోరి తెచ్చుకున్నట్టే అని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలకు రెడీ అవుతుంది. ఆర్మీ సైన్యానికి సెలవులు కూడా రద్దు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ విమానాలతో పాకిస్తాన్ ఆర్మీ సన్నద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది. భారత్ ఎప్పుడైనా దాడి చేయొచ్చునని భావిస్తోంది పాకిస్తాన్. మరి ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాలకు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితులు దక్షిణాసియా ప్రాంతీయ భద్రతకు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్లో సాగిస్తున్న ఉగ్రవేటలో కీలక విజయం సాధించాయి. తాజాగా లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తఫ్ లలీని కూడా మట్టుబెట్టాయి. అలాగే ఉగ్రవాదుల ఆచూకీ ఇచ్చిన వారికి 20 లక్షల బహుమతిగా ఇస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయి. గతంలా కాకుండా దాడి జరిగిన వెంటనే ఉగ్రవాదులను హతమొందించేందుకు తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది న్యూ ఇండియా, ఇలాగే బద్రిస్తాం అని చెబుతున్నట్లుగా భావించవచ్చు.